నమస్తే వెల్కమ్ టు జనభేరి న్యూస్. తిరుమలలోని మాతృశ్రీ తరికొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రాన్ని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సంఘాల తనిఖీలు నిర్వహించారు. భక్తులతో మాట్లాడి శ్రీవారి దర్శనం అన్న ప్రసాదాల నాణ్యత గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ టీటీడీ అన్న ప్రసాదం నాణ్యత రుచిపై భక్తుల నుంచి అపూర్వ స్పందన వస్తుందని తెలిపారు. ఎస్వి అన్న ప్రసాదం ట్రస్టుకు భక్తులు విరివిగా విరాళాలు ఇవ్వడంతో కార్పస్ నిధులు వాటిపై వడ్డీ గణనీయంగా పెరిగిందని అన్నారు. భక్తుల అభిప్రాయాలు ఈమెయిల్ డయల్ యువర్ ఈవో వాట్సాప్ సర్వే ఐవీఆర్ ద్వారా వచ్చే సూచనలు వ్యవస్థలో అవసరమైన చోట సవరణలు చేయడానికి కీలకంగా ఉపయోగపడుతున్నాయని వెల్లడించారు. మార్కెటింగ్లో కంటే మనం తెచ్చింది 7 days స్టోరేజ్ చేసుకుంటాం. రోజుకి 10,000. మనకు వెజిటబుల్స్ 5 tons అవుతుంది. యాక్చువల్గా అయితే 7.5 tons. అదర్ యూనిట్స్ కంటే కూడా ఇక్కడ 5. ఇది మన కన్జంప్షన్ దగ్గర 120 to 140 క్యాలరీస్ వరకు ఉంటుంది. రొట్టె చక్కెర పొంగల్లోనే మనం వాడేది. ఇప్పుడు తీసుకుని ఒకసారి
క్యాంటీన్స్లో చాలా మంది హోటల్ కాడ దోశ 50 ఉంటుంది. ఇంకోటి మీద ఒక 70 తీసుకుంటాడు, ఒక 80 తీసుకుంటాడు. లెట్స్ వచ్చేది బండ మీదే సార్, దానికి ఒక రేట్ లేదు. ఓం నమో వెంకటేశాయ. 1985లో మనం ఈ అన్నదానం స్కీము ప్రారంభించాక 94లో ఈ అన్నదానం ట్రస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మన హిందువులందరూ కూడా అన్ని రకాలైనటువంటి దానంలో అన్నదానం అనేది శ్రేష్టమైనటువంటి భావిస్తారు. దానివల్ల మనకి ఉన్నటువంటి అన్ని ట్రస్ట్లో కూడా ఎస్వి అన్నదానం ట్రస్ట్లో వచ్చేటువంటి స్పందన, వచ్చేటువంటి డొనేషన్స్ చాలా ఎక్కువ వస్తుంటాయి. ట్రస్ట్ ప్రారంభించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం మనకి అయ్యేటువంటి ఖర్చు స్టార్టింగ్లో కార్పస్ అమౌంట్ లేదు కాబట్టి టీటీడీ నుంచి గ్రాంట్ రూపకంగా మనం ఈ ట్రస్ట్కి ఈ అన్నదానం స్కీమ్ మీద ఇవ్వడం జరుగుతూ ఉండేది. 2018-19 లాస్ట్ ఇయర్ ఆ సంవత్సరం మనం ఎంత కొంత డబ్బు టీటీడీ జనరల్ ఫండ్స్ నుంచి అన్నదానం స్కీమ్ కోసం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఈ ట్రస్ట్లో ఉన్నటువంటి కార్పస్ ఏదైతే ఉందో దాని మీద వస్తున్నటువంటి ఇంట్రెస్ట్ ఇన్కమ్, రెవెన్యూ ఇన్కమ్ అవన్నీ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ట్రస్ట్ సెల్ఫ్ సఫిషియెంట్ 2019-20 నుంచి సెల్ఫ్ సఫిషియెంట్ అయింది. ప్రతి సంవత్సరం ఈ ట్రస్ట్కి వస్తున్నటువంటి డొనేషన్స్ పెరుగుతూ ఉన్నాయి ఒక సైడ్, అదేవిధంగా కార్పస్ పెరుగుతూ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది. ఉదాహరణంగా ఇప్పుడు మనం 2023-24 సంవత్సరం చూసుకుంటే కార్పస్ 1854 కోట్లు ఉండేది. అదే 24-25లో 2127 కోట్ల రూపాయలు అయింది. అదే కనుక ఇవాళ మనం చూసుకున్నట్లయితే ఆగస్టు ఎండ్ వరకు 2263 కోట్ల రూపాయలు కార్పస్ ఉంది. ప్రతి సంవత్సరం వస్తున్న డొనేషన్స్ 2024లో 221 కోట్ల రూపాయలు, 24-25లో 271 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఈ ఫస్ట్ 5 నెలలోనే ఆగస్టు వరకు 150 కోట్ల రూపాయలు భక్తులందరూ కూడా ఈ ట్రస్ట్కి విరాళాలు ఇచ్చారు. మనకి వస్తున్నటువంటి అంటే దాదాపు యావరేజ్గా మనం 2 లక్షల మందికి ఏదో ఒక మీలు, టిఫిను, మీల్స్, క్యూ కాంప్లెక్స్లో ఇస్తున్నటువంటి మీల్స్ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఫుడ్ ప్యాకెట్స్ ఇవన్నీ దాదాపు యావరేజ్గా 1,90,000 నుంచి 2,10,000 మంది వరకు మనం అంటే మీల్స్ కౌంట్ చేసుకున్నట్లయితే ఇవన్నీ ఈ అన్నదానం ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నింటి మీద దాదాపు అయ్యే ఖర్చు సంవత్సరానికి 150 కోట్ల రూపాయలు. కాబట్టి మనకి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇప్పుడు అయ్యేటువంటి ఖర్చు కంటే కూడా పెరిగింది. ఇటువంటి స్పందన భక్తుల నుంచి ఈ ట్రస్ట్కి విరాళాల కోసం వస్తూ ఉంది. ఈవెన్ కోటి రూపాయలు పైన ఇస్తున్న డొనేషన్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. 23-24లో దాదాపు 14 మంది కోటి రూపాయలు పైన డొనేషన్స్ ఇస్తే లాస్ట్ ఇయర్ 25 మంది ఇచ్చారు. ఈ సంవత్సరం ఈ 5 నెలలోనే 14 మంది ఇప్పటికీ కోటి రూపాయలు పైన డొనేషన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ భక్తులందరూ కూడా
టీటీడీ మీద ఒక నమ్మకంతో, అంటే ఈ అన్నదానం ట్రస్ట్కి డబ్బులు ఇచ్చినట్లయితే వస్తున్నటువంటి భక్తులకి బాగా అన్నదానము టీటీడీ సేవలు ఇవన్నీ కూడా అందిస్తుంది. మంచి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ ఉపయోగించుకొని ఎక్కడా కూడా వస్తున్నటువంటి భక్తులకి ఇబ్బంది లేకుండా సరి అయిన టేస్ట్తో ఇవన్నీ కూడా సరఫరా చేయగలిగే కెపాసిటీ టీటీడీకి ఉంది. ఆ నమ్మకంతో భక్తులందరూ కూడా డొనేషన్ ఇస్తూ ఉన్నారు. ఎంతమంది స్టాఫ్, ఎంతమంది శ్రీవారి సేవకులు, వీళ్ళందరూ కూడా క్యూ లైన్స్లో కానీ ఇక్కడ కానీ కృషి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు రాబోతున్నాయి. టీటీడీ మీద ఉన్నటువంటి బాధ్యత ఇంకా పెరుగుతుంది. ప్రత్యేకంగా గరుడ్ సేవ నాడు లక్షలాది మంది మాడా స్ట్రీట్స్లో ఉదయం నుండి సాయంత్రం వరకు వేచి ఉంటారు. కాబట్టి ఇవన్నీ ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఏ విధంగా ఉంది, భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటానికి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. అందరూ ఎక్కడా కూడా తేడా లేకుండా ఇస్తున్నటువంటి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మీద సంతృప్తి వ్యక్తం చేశారు. క్యూ కాంప్లెక్స్లో ఎప్పుడైతే వెయిట్ చేస్తూ ఉన్నారో అక్కడ ఇస్తున్నటువంటి అన్నదానం ఇవన్నీ, అది కాకుండా శానిటేషన్ ఇవన్నీ మీద కూడా భక్తులందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. కొంత క్యూ లైన్స్లో బయట 2-3 ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఎక్కడెక్కడ ఇబ్బందులు పడ్డారు. ఇవన్నీ కూడా ఇప్పుడు అధికార యంత్రాంగం అంతా కూడా పరిశీలించి సరైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం దొరుకుతుంది. అయితే ఇటువంటి స్పందన ఒకవైపు భక్తుల నుంచి వస్తూ ఉంటే టీటీడీ అధికార యంత్రాంగం, టీటీడీ బోర్డు ఆధ్వర్యంలో ఇంకా మెరుగుపడే సేవలు అందించాలనే ఉద్దేశంతో కృషి చేస్తున్నారు. ఇంకా కూడా భక్తులు ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే అటువంటి ఫీడ్బ్యాక్ అన్నీ కూడా డైలీ రివ్యూ కానీ, వాట్సాప్ ద్వారా కానీ, మేము చూసినటువంటి IBRS సర్వేలు కానీ, ఈమెయిల్స్ కానీ ఇటువంటి ద్వారా తెలియజేసినట్లయితే ఇంకా మేము మెరుగుపడిన సేవ అందించే అవకాశం దొరుకుతుంది. అటువంటి సహకారం భక్తుల నుంచి కూడా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశ్వర.